ఇళయరాజా ఈ పేరు గురించి ప్రత్యేకించి చెప్పాలా? అసలు ఎన్ని మెలోడీలు, ఎన్ని ఫాస్ట్ బీట్లు, ఎన్నెన్ని అద్భుతాలు కదా! ఆయన అంటూ ఉంటారు, సంగీతం అనేది అలా అయిపోవాలంతే. అంటే అలా వచ్చేయాలంతే. దాన్ని మనం చాలా స్పెషల్‌గా అంటే ఒక ప్రత్యేకంగా అయితే క్రియేట్ చేయలేం అంటూ ఉంటారు. అంటే ఆయన తన సంగీత ప్రతిభ గురించి అడిగినప్పుడు ఇలాంటి సమాధానాలు ఇస్తూ ఉంటారు. ఒక అద్భుతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు, అద్భుతమైన సౌత్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఖచ్చితంగా ఇళయరాజా పేరే మనకు గుర్తొస్తుంది. చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇళయరాజా చాలా చాలా ఎన్నెన్నో మెలోడీలు చేశారు. అండ్ రీసెంట్‌గా కూడా చాలా చక్కటి పాటలు ఆయన అందిస్తూ ఉన్నారు. మామూలుగా ఆయన సినిమా, సంగీతం ఇవన్నీ కూడా కాదు. ఇళయరాజా చాలా చాలా అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ లెవెల్‌లో కూడా మ్యూజిక్ కంపోజ్ చేశారు. మీకు తెలుసా? అందులో చాలా చాలా ప్రాముఖ్యమైనవి కూడా ఉన్నాయి. 'హౌ టు నేమ్ ఇట్' కానీ, 'తిరువాచకం' కానీ, 'రామాయణం' కానీ ఇలాంటివన్నీ ఆయన చేశారు. ఇళయరాజా చాలా ఆధ్యాత్మిక పవర్ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన బేసిక్‌గా రమణ మహర్షి భక్తులు. ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజున ఆయన తిరువణ్ణామలై దర్శించుకుని, ప్రదక్షిణం చేసి తప్పక వస్తూ ఉంటారు. ఇక వర్క్ విషయంలో మాత్రం ఇళయరాజా గారు చాలా చాలా సిన్సియర్‌గా ఉంటారు. రికార్డింగ్ రోజు పొద్దున్నే 7 గంటలకు ఆయన దినచర్య మొదలవుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా అసలు ఏమాత్రం ఆయన అంగీకరించరు. ఎవరిని కూడా ఒప్పుకోరాయన. ఇక సినీ సంగీతం విషయానికొస్తే కనుక అనేక మంది గొప్ప గొప్ప గాయకుల్ని అంటే చిత్ర కానీ, మనో కానీ, స్వర్ణలత, అలాగే బొంబాయి జయశ్రీ వీళ్ళందరూ కూడా ఇళయరాజా గారి సంగీతం నుంచే పరిచయం కాబడ్డ వ్యక్తులని చెప్పొచ్చు. ఆ తర్వాత వాళ్ళంతా ఎంత పాపులరో మనకు తెలియంది కాదు. ఇక తెలుగు పాటల్లో గొప్పతనం, తెలుగుతనం, తీయదనం కూడా ఆయన స్వతహాగా తమిళుడే అయినా కూడా చాలా చక్కటి సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా ఆయన తన మొదటి జీతంతో ఒక హార్మోనియం కొనుక్కున్నారట ₹200 పెట్టి. ఇక ఇప్పటికీ కూడా దాని మీద ఆయన మొదట స్వరకల్పన చేస్తూ ఉంటారు ప్రతి పాటకి కూడా. అంతేకాదు ఆయనకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఇంకో విషయం తెలుసా మీకు? ప్రముఖ తెలుగు దర్శకులు సీనియర్ దర్శకులైన వంశీ గారితో కలిసి తమిళనాడు అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ కూడా చాలా చాలా ఫొటోస్ అవి తీశారట ఆయన. అంత గొప్ప ఆయన. ఇక ఆయనకొచ్చినటువంటి 4 జాతీయ పురస్కారాల్లో 2 తెలుగు చిత్రాల నుంచి వచ్చినవి. ఆ చిత్రాలేంటో తెలుసా? 'సాగర సంగమం', 'రుద్రవీణ'. ఇక ఇప్పుడున్నటువంటి చాలా చాలా పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్స్‌గా అలా చలామణి అవుతున్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు అంటే మణిశర్మ గారు కావచ్చు, దేవిశ్రీ ప్రసాద్ కావచ్చు, విద్యాసాగర్ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇళయరాజా గారికి కరుడుగట్టిన అభిమానులు తెలుసా? అలాగే వీళ్ళ స్టూడియోల్లో కూడా ఖచ్చితంగా ఇళయరాజా గారి పెద్ద ఫ్రేమ్ ఉన్న ఫోటో ఉంటుంది. ఇక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ అయితే ఇళయరాజా గారి దగ్గర కీబోర్డు విషయంలో కొన్నాళ్ళు పనిచేశాట. ఇక మీకు ఇంకొక అద్భుతం చెప్పాలి. 'ఆదిత్య 316' అనే ఒక మూవీ ఉంది కదా! నందమూరి బాలకృష్ణ గారిది. ఆ మూవీకి సంబంధించి కేవలం అరగంటలో పాటలు కంపోజ్ చేశారట ఈ మహానుభావుడు, ఈ సంగీత దర్శకుడు. మందుకే మాస్టర్ అయ్యారాయన. అసలు ఇలాంటి గొప్ప సంగీత దర్శకుడిని మనం బహుశా ఎక్కడ చూడమేమో. అంత గొప్పగా ఆఫ్‌కోర్స్ సౌత్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ అని నార్త్ ఇండియాలో అంటే హిందీలో కూడా కొన్ని మ్యూజిక్ ఇచ్చారు కొన్ని మూవీస్‌కి ఆయన. తెలుసా మీకు? అంతేకాదు ఈయన ఇచ్చినటువంటి తెలుగు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ చిత్రాలు చూస్తే కనుక ఖచ్చితంగా చిత్రాలు సూపర్ సక్సెస్ అయ్యాయంటే ఈయన మ్యూజికే కారణం అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చేసిన సినిమాలు 'రుద్రవీణ', 'సీతాకోకచిలుక', 'సాగర సంగమం', 'శ్రీరామరాజ్యం', 'జెంటిల్‌మ్యాన్', 'కిల్లర్', 'అభినందన్' అండ్ 'ఘర్షణ', 'ఛాలెంజ్' ఇలాంటి ఎన్నెన్నో మర్చిపోలేని సినిమాలకి సంగీతాన్ని అందించారు ఇళయరాజా. మరి ఆయన బర్త్‌డే సందర్భంగా మేము అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం ఆయన మరిన్ని చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాలి, మరిన్ని మెలోడీలు మన చెవిలో పోయాలని మనసారా కోరుకుందాం. ఓకేనా? అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.